ప్రకాశం జిల్లా ఒంగోలు గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మోకాలు లోతు నీటితో రహదారులను చెరువులను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాలలోనే వరద ముంచెత్తడంతో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మురుగు కాలువ ఆక్రమించి పోలీస్ కార్యాలయంకి గోడ కట్టడంతో మురుగునీరు ప్రవహించే అవకాశం లేక ఇళ్లలోకి వస్తున్నాయని ఆరోపించారు. 4వ లైన్ మాకు వర్షం వచ్చిందంటే ప్రాబ్లం ఉంది. అవతల లోపల పక్క గోడ కట్టారు. వర్షపు నీళ్లు పోయేదానికి దయచేసి కమిషనర్ గారు వాళ్ళు వచ్చి చూసుకొని మాకొక్కరో న్యాయం చేసే మార్గం చెయ్యండి. పోలీసు వాళ్ళు కట్టుకున్నారు. కాలం ఉంది, కాలం మీద పోలీసు వాళ్ళు కట్టుకున్నారండి. ఇప్పుడు నీళ్లు పోయే పని అయితే అడ్డు కట్టుకున్నా పర్వాలేదు. వరద నీటికి ఎవరు ఆపుతారండి? కట్టేశారు, ఇళ్ళల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఈ చివరి నీళ్లు, ఇటు వెనక నీళ్లు, ఇటు నీళ్లు, 3 దగ్గర నీళ్లు పోవాలి. ఇటు నుండి ఈ 3 దగ్గర నీళ్లు పోవాలంటే లోపల నుండి వెళ్ళాలి. ఆడ గోడ కట్టేశారు, నీళ్లు పోవడంలో ఇంట్లోకి వస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంతమందికి చెప్పినా ఇంతవరకు వస్తున్నారు, పోతున్నారు. వర్షం నీళ్ళన్నీ వెళ్ళిపోయాక వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇళ్ళలోకి వచ్చి 17 సంవత్సరాలు అయింది. మా ఇంటికి వెళ్ళామా ఎంత అడుగుతున్నా పట్టించుకోవట్లేదు. వర్షాలకి వాన వచ్చిందంటే మాత్రం ఈ నీళ్ళన్నీ ఇలాగే డెంగ్యూ జ్వరాలతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏది మాకు సహకారంగా అందించట్లేదండి. ఏదన్నా మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం జరిగేటట్టు చూసి కొంచెం మేము జనాభా లెక్కలో ఉన్నామని మమ్మల్ని పట్టించుకోండి. మాకు డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి అల్లాడిపోతున్నాం. చూపించుకోవటానికి లేని స్తోమత, ఆర్థిక స్తోమతల్లో ఉన్నాం మేము. ఇప్పటికే పనులు పోయి ఇలాంటి వర్షాలు ఇంకా వస్తూనే ఉంటాయంట. మాకైతే తెలియదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా 10 రోజుల నుంచి ఇలాగే నీళ్ళల్లోనే ఉంటున్నాము. పని బాధం అంటే పనులు లేవు వర్షాలకి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని కొంచెం మాకు సహకారం చేయండి.